ఇంకోటి అసలు మేము బతుకున్నామంటే మోడీ గారి వల్ల. ఇప్పుడు అన్నీ మోడీ గారి వల్ల అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి? కాళేశ్వరంలో చేస్తున్నది అదే అంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం పాత ఏం చేసిండు? మీరు ఆర్థిక పరిస్థితి చూడండి. 55,000 కోట్లు జీతాలు, 60,000 కోట్లు అప్పులు కట్టాలి. అప్పుడు ఎవరు తీసుకుంటారు? పాత ప్రభుత్వం. కట్టేట ఈయన కొత్త ప్రభుత్వం చేతిలో చిప్ప ఇచ్చి పోయిండు, వీళ్ళు కట్టాలి. వీనితో ఏం లేవు. పాత ప్రభుత్వం అనేది కొత్త ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం హద్దులు దాటి తీసుకోయినా కూడా మంది 9,000 కోట్లు ఇచ్చిండు. బీఆర్ఎస్ యాంగిల్లో ఆలోచిస్తే కేంద్రం కన్నా సహకరించుంటే ఇంకా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే వాళ్ళము అన్న వాదన నిజం లేదంటారా? బీజేపీ గవర్నమెంట్ కన్నా సపోర్ట్ చేస్తుంటే బీఆర్ఎస్కి ఎంత సపోర్ట్ చేసింది? మ్యాక్సిమం సపోర్ట్ చేసింది. ఇక్కడ కాళేశ్వరం వీళ్ళ నేషనల్ స్టేటస్ అడగలేదు. ఎందుకంటే నేషనల్ స్టేటస్ అడిగితే అక్కడి నుంచి నిఘా ఉంటుంది అండ్ పిచ్చి పిచ్చి డిజైన్ చేయరాదు. ఈయన అడగొచ్చు కదా నేషనల్ స్టేటస్, అడిగేది నేనే చేసుకుంటే పోలవరం అయిపోయింది. అది వాళ్ళు కట్టడం అయితే ఆ టైంలో అవ్వకుండా పోలవరం లాగా 1959 నుంచి ఈ రోజు దాకా సాగుతూ ఉండేది. ఏ రోజు ప్రాజెక్ట్ పూర్తయ్యేది కాదు. ప్రాజెక్ట్ పూర్తయ్యేది కాదు, కానీ 1,00,000 కోట్లు నాశనం అయ్యేది కాదు. ఏ ప్రాజెక్ట్ డిజైన్ అయినా రాత్రి కాదు. ఇంకోటి పోలవరం వన్ లార్జ్ ప్రాజెక్ట్, నాగార్జున సీజన్ ఇట్స్ దట్స్ అ డ్యామ్, వన్ సింగిల్ ప్రాజెక్ట్. దిస్ అ సిస్టమ్. 20 రిజర్వాయర్లు, 10 బ్యారేజెస్లు, ఈ పంప్ హౌస్లు, టనల్స్, ఇవన్నీ ఓ సిస్టమ్. ఎంతో అవుతుండే మెల్లగా. సో డెఫినెట్లీ ఇది హీ డింట్ ఆస్క్ ఫర్ ఇట్, ఈయనే ఖర్చు పెట్టిండు. బట్ ఐ థింక్ మీరు అడిగే ప్రశ్న వేరే, ఎందుకు మోడీకి ఓటేయాలి? మోడీ ఇక్కడ మేము విశ్వేశ్వరరెడ్డి గారికి ఎందుకు ఓటేయాలి? ఇక్కడ మన నియోజకవర్గంలో విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చారు, బీఆర్ఎస్ తరఫున ఒక క్యాండిడేట్ ఉన్నారు. ఎన్నో కారణాలని చూస్తే అందరు కూడా ప్రజలను ఇచ్చిపెట్టి అధికార పార్టీ దిక్కుపోతారు. నేను అధికార పార్టీ తప్పులు చేస్తే అధికార పార్టీ ఇచ్చిపెట్టి ప్రజలకు పోయినా. నేను ప్రతి గ్రామము కనీసం 4 సార్లు పోయినా, కొన్ని 10 సార్లు పోయినా. కేంద్ర టీఆర్ఎస్ ఉన్నా కూడా బీజేపీ ప్రభుత్వంతో ఎన్నో చేయించుకున్నా. మీరు చెప్పినట్టు హైవే వేయించుకున్నా, తర్వాత ఎన్నో అప్రూవల్స్ తీసుకొచ్చిన ఎంఎంటీఎస్ కొరకు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల కొరకు, రైల్వే అండర్ బ్రిడ్జ్ల కొరకు, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, తర్వాత వికలాంగులకు ఎన్నో తీసుకొచ్చిన. అండ్ నా ఎంపీ ల్యాడ్స్ కూడా మంచిగా వాడుకుని 400 గ్రామాలకు ప్లస్ పోయినాయి ఎంపీ ల్యాడ్స్. ముఖ్యంగా ఏంటంటే నేను 10 మంది గుండాలను, 10 మంది గన్మెన్లు వేసుకొని తిరగను, నేను ప్రజలతో తిరుగుతాను. మొత్తం ఎన్ని గ్రామాలు వస్తాయండి మీ కింద? నాకు ఇంతకుముందు 8,230 గ్రామాలు, ఇప్పుడు కొన్ని పెరిగినాయి. ఎందుకంటే తాండాలను, హ్యామ్లెట్స్ గ్రామాలు చేసిండు. అండ్ నేను ఎన్ని గ్రామాలు సందర్శించుంటారు మీరు? ఎన్ని గ్రామాలు మీరు? ప్రతి గ్రామం ఎక్సెప్ట్ కొన్ని తాండాలు వారు హ్యామ్లెట్స్ 8,000 గ్రామాలు వెళ్ళారు. 800 గ్రామాలు. నాట్ ఒక్కసారి కాదు, నో ఎంపీ ఇన్ తెలంగాణ హెస్ డన్ దట్. 8,000 గ్రామాలకు విశ్వేశ్వరరెడ్డి గారు తెలుసు. పోయి మంచి నీళ్ళని తాగిన. ఒకటేమో మా 2 సార్లు నేను జస్ట్ పర్సనల్ ఇన్విటేషన్, ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆయన కొడుకు చెప్పేది, సీఎం కేసీరావు కొడుకు రామారావు చెప్పేది, అన్న మీరు అక్కడ ఓకండ్రే, ఆయన ఫీల్ అవుతుండు, ఈ మహేందర్ రెడ్డి గారు ఫీల్ అవుతుండు అంటే నేను పోవద్దని. అక్కడ నేను పోతే వాళ్ళకి థ్రెటనింగ్ ఉండేది. అయితే అప్పుడు కావాలని నేను ఫార్చునేట్లీ కొడుకు పెళ్ళి ఉంటే ప్రతి గ్రామం పోయినా. సో హీ కాంట్ సే డోంట్ గో ఫర్ గివింగ్ ఇన్విటేషన్ ఆఫ్ యువర్ సన్. అప్సెట్ విత్ కేసీఆర్ ఆర్ కేటీఆర్? I was upset. They used to treat me very well. They used to give me the maximum respect. But the thing is, నన్ను ముంగట్ పెట్టుకొని మా రంగారెడ్డి జిల్లాను దోసుకుంటుడు. ఇప్పటి వరకు 1 ఎకరానికి 1 సుక్క రాలేదు. నేను ఏది అడిగినా కూడా ఒక్కటి కూడా చేయలేదు అభివృద్ధి కొరకు. వాళ్ళు రంగారెడ్డి జిల్లాను దోసుకుంటేందుకే ఉన్నారు. వాళ్ళు పుట్టింది దాని కొరకే అనుకుంటా కేసీఆర్ గారు. అయితే తెలంగాణను నిజంగానే నాశనం చేస్తున్నా. అందుకే లేకపోతే నాకు మ్యాక్సిమం ఇంకా నేను ఓటేయడానికి రాలా మీ దగ్గర దాకా. నేను రావాలి మీ దగ్గర, ఇప్పుడు నడుచుకుంటూ వచ్చేసి ఓటేయాలి మీకు నేను. అవును. అయితే మీరు నిజంగానే ఇక్కడ ఉంటే నేను చూడండి, నేను ప్రతి దగ్గర పోయినా. అండ్ ఐ బిలీవ్ నేను ఏం నమ్ముతా అంటే, నేను లీడర్ను కాను, నేను ప్రజాప్రతినిధిని నమ్ముతా. అండ్ అయితే మీరు చెప్పింది నేను వింటా, మిమ్మల్ని ఫాలో అవుతా. అండ్ 10 మంది 10 చెప్తారు, ఏది మంచిదో అది ఫాలో అవుతా. GO111 అయినా, లేకుంటే డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ అయినా, ఎన్నో రైతులకైనా చేసిన. ఇప్పుడు కూడా ఓడిపోయినా గెలిచిన 210 గ్రామాలకు నేనే పోయేది. కానీ ఇప్పుడు మా ట్రైన్ చేసిన వాళ్ళు పోయి బాత్రూమ్ కడిగి వస్తారు. ఈ రోజు కూడా ఎవ్రీడే ఓడిపోయినా గెలిచిన. మోడీ గారి ఫోటో ఉంటే, మోడీ గారి ఫోటో నేను టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉండే, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉండే, అఫ్కోర్స్ పక్కకు సోనియామ్మ ఫోటో కూడా ఉండే, ఇప్పుడు కూడా ఉన్నది. అండ్ నా ఫోటో ఉంటుంది. తర్వాత ఎన్నో రూరల్ ఇది కొన్ని సొంతగా చేసిన, ఇది సొంతగా విత్ హెల్ప్ ఆఫ్
మోస్ట్లీ మై ఫండ్స్. తర్వాత రూరల్ టూరిజం డెవలప్ చేసిన. ఇప్పుడు 100 కోట్లు తీసుకొచ్చిన ఎక్కడ అనంతగిరి డెవలప్ చేసేందుకు. తర్వాత సిటీలా నేను ఎన్నో సివిక్ ఇష్యూస్ బయటికి తీసుకొచ్చిన. అండ్ కంటిన్యూస్లీ ఎస్టీపీల గురించి మాట్లాడేది నేను. ప్రతి ఎస్టీపీను నేను విజిట్ చేసిన, దాంట్లో లోపాలేనో చెప్పిన, దాన్ని ఎంటబడ్డా. ఏంది చెరువులు క్లీనింగ్, తర్వాత మురికి డ్రైనేజెస్, దీని గురించి. సో నేను ప్రజలకు నిజంగానే అందుబాటు ఉంటాను. కానీ ఎంపీ రోల్ ఏది ఉంటో అది 200% ఫుల్ఫిల్ చేసిన. కొన్ని ఇప్పుడు ఇక నల్లా రాదేదనుకో, కరెంట్ రాదేదనుకో, చాలామంది అనుకుంటారు ఎంపీ బాధ్యత. అది ఎంపీది కాదు. కానీ బట్ యాజ్ లోకల్ బాడీస్ అండ్ మున్సిపాలిటీస్ అండ్ ఆల్, అయినా కూడా ఐ యూస్ టు టేక్ ఇంట్రెస్ట్ ఇన్ దోస్ అండ్ ఏం చేయగలుగుతున్నా ఇప్పుడు మీ మీద ఒక ఇండైరెక్ట్ ప్రెజర్ ఉంటుందని విన్నానండి. ఎంతవరకు నిజం అది నాకు తెలియదు. ఏదైనా ఆరోగ్య సమస్య ఏదో వచ్చినప్పుడు మీకు హాస్పిటల్ తెలుసు కదండి, మమ్మల్ని ట్రీట్ చేయండి అని అడిగినప్పుడు మీరు అటు ఇటు బ్యాలెన్స్ చేయలేక, ఎందుకంటే నాకు చాలా ప్రెషర్ ఉంటుందండి. ఎందుకంటే అందరి మీదే అపోలో హాస్పిటల్ మాది కాదు, ఇది ప్రజలకు. ఇట్స్ అన్ యాసెట్ బిల్ట్ బై మై ఫాదర్ ఇన్ లా ఫర్ ద నేషన్ అండ్ ఇట్ ఈస్ రన్ ప్రైవేట్లీ అండ్ ఇట్స్ లిస్టెడ్ ఆన్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. అవును, అందులో మా ఫాదర్ ఇన్ లాకు, మా ఫ్యామిలీలకు ఎక్కువ షేర్స్ ఉండొచ్చు, కానీ 5 లక్షల మందికి కూడా షేర్స్ ఉంటాయి. 1000 రూపాయల షేర్స్ ఉంటాయి, 1 లక్ష రూపాయల, 1 కోటి రూపాయల షేర్స్ ఉంటాయి. ఇట్స్ ఓన్డ్ బై సో మెనీ పీపుల్. ఇట్స్ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ. ఏదైనా చెప్తే పేదోళ్ళు ఉంటే వాళ్ళు న్యాచురలీ కూడా కొన్ని డిస్కౌంట్ ఇస్తారు. నేను కూడా చెప్తాను. అంతేగాని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు, మీదే కదా హాస్పిటల్, ఎంత చేయరాదు అది. సో ఆ ప్రెషర్ చాలా ఉంటుంది. కరోనా అప్పుడు కూడా చాలా ప్రెషర్ ఉండే. అయితే నేను ఏం చేసిన అంటే కరోనా అప్పుడు నేను ఎన్నో చేసిన, ఇంట్లో కూర్చోలేదు. రైట్ ఫ్రమ్ శానిటైజర్ ఎట్లా చీప్గా తయారు చేయాలనో టు హై అండ్ వెంటిలేటర్ ఎట్లా చేయాలి, నా బాత్రూమ్ క్లీనింగ్ ట్రక్స్ శానిటేషన్ ట్రక్గా మారినాయి, స్ప్రేయింగ్ డిస్ఇన్ఫెక్టెంట్ ఇన్ ఆల్ ద థింగ్. తర్వాత మాస్క్లు, రెస్పిరేటర్లు, ఇవన్నీ కూడా తయారు చేసినాము. అప్పుడు చాలా ఉంటే నేను యూత్ క్లబ్లను కోవిడ్ ఐసోలేషన్ సెంటర్గా మార్చిన. నేను 23 యూత్ క్లబ్ కట్టించిన, పెద్దవి, అంటే ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియం ఉంటాయి, వాటిని మార్చినాను. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇచ్చినాను. కానీ ఎవ్రీడే, ఇవాళ రాలేదు ఫోన్, కానీ ఎవ్రీడే 1-2 ఫోన్ కాల్స్ వచ్చాయి డిస్కౌంట్. అది ఎట్లా? దే పుట్ అ సీలింగ్. నేను వచ్చిన ప్రజా జీవితంలో ఉన్నారు. అవును, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొన్ని కాదనేవి ఉంటాయి. అది ఇక్కడికి వచ్చే చాలా మంది కొంచెం డిస్కౌంట్ ఏమంటే వాళ్ళు న్యాచురలీ కూడా ఇస్తారు. నిజంగానే వాళ్ళు న్యాచురలీ ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా డిస్కౌంట్ అడిగి కొందరికి నిజంగానే అర్హత, నిజంగానే వాళ్ళు పేదోళ్ళు ఉన్నారు, కట్టగలిగేదంటే సైన్ ఇస్తారు. అండ్ యూజువల్లీ నేను మా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఒక్కరు కూడా, మా ఫ్రెండ్స్ ధనవంతులకు డిస్కౌంట్ నేను అడగలేదు. దట్ ఈస్ జస్టిఫైడ్. సో దే నో మై కేసెస్ ఆర్ వ్యాలిడ్. ఎట్లయినా వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారు. చాలా మందికి ఏంటంటే వాళ్ళు అడుగుతున్న గొంతు ఉండదు, భయపడుకుంటూ హాస్పిటల్కి వస్తారు. వాళ్ళు అడిగితే కూడా వస్తుండొచ్చు, కానీ నేను ఈజీలీ యాక్సెసిబుల్ అయితే నన్ను అడుగుతారు, చెప్తాను. వాళ్ళు చాలా మటుకు సాధ్యం కాదు.